తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఆయన ఇచ్చే పథకాలు అన్నీ అందుతున్నాయా? అంటే ఇప్పటివరకు అయితే బాగానే అందుతున్నాయి. కానీ రేషన్ కార్డుల దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేడం. ఓకే. అంటే రేషన్ కార్డులు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రేషన్ కార్డులను కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు బయట అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మన చౌటుప్పలు తర్వాత నల్గొండ ఏరియా అయితే రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే ఎక్కువ మంది బాగా అమౌంట్ అడుగుతున్నారు అనమాట. 12,000, 14,000, 15,000 అంటే మరి అది రీజనబుల్ కదా నాకైతే తెలియదు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా పేదవాళ్ళని చూసి ఇస్తే కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎట్లా ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా రేషన్ కార్డు అప్పుడు ప్రజాపాలన అన్నారు, అప్పుడు అప్లై చేసాం. ఇప్పటిదాకా రాలే. మళ్ళీ ఇప్పుడు అప్లై చేసినా కానీ అక్కడికి వెళ్తే మీరు ఆల్రెడీ 2 సార్లు అప్లై చేశారు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే. అంటే ఇంతకుముందు మనం గవర్నమెంట్ చూస్తే రేషన్ కార్డ్స్ ఇవన్నిటి కూడా ఎక్కువ ఇష్యూ కాలేదు అని చెప్తున్నారు. అంటే అప్పుడు కాలంలో మీరు అప్లై చేసిండ్రా అసలు? అప్పుడు చేయలేదు మేడం. అప్పటికి ఏపీలో ఉన్నాను. ఓకే. అంటే ఒక 5 years బ్యాక్ తెలంగాణకు వచ్చాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పరిపాలనలో ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయి అంటారా అసలు? మార్పులు అయితే ఏమనిపించలేదు మేడం. ఎందుకంటే రోడ్లు అట్లాగే ఉన్నాయి. యాక్చువల్గా రోజు వనస్థపురం టు చౌటుప్పల్ వెళ్తా, రోడ్ అయితే ఎక్కడ చూసినా తవ్వు పెట్టేశారు. అక్కడ పనామగూడెం దగ్గర అయితే మరి ఎందుకు కట్ చేశారు, రోడ్ అయితే కట్ చేసినారు కానీ దానికి ఒక డెసిషన్ లేదు, ఒక రూపురేఖలు లేవు. అటు నుంచి టర్నింగ్ చేసేదాకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు అయితే బాగా అధ్వానంగా ఉన్నాయి. అంటే మనకి వర్షాకాలం వస్తే సముద్రం ఎక్కడ వర్షాకాలం కాదని కానీ వర్షాకాలం అయిపోయి ఎండాకాలం కూడా వచ్చింది. ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వాళ్ళు అంటే జీహెచ్ఎంసీ ఏం మార్పులు జరగట్లేదు అంటారు? ఏం లేదు మేడం ఇక్కడైతే. ఎందుకంటే మరి నాకు తెలిసి అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ సిటీలో వాళ్ళకి ఓట్లు రాలేదు కాబట్టి వేయలేదని అనుకుంటున్నాను నేను. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే ఐడియా లేదన్నమాట. థ్యాంక్ యూ.